అమెరికా బేస్డ్ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్కి డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి టెక్ కంపెనీస్లో ఇండియన్స్కి జాబ్ ఇవ్వద్దంటూ వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి ఏఏ సమ్మిట్లో డొనాల్డ్ ట్రంప్ ఈ మాటలైతే మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్ద టెక్ కంపెనీస్ గ్లోబలిస్ట్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలని చెప్పేసి ట్రంప్ యుగంలో వీటన్నిటికీ చెల్లి సీటీ అని చెప్పేసి సిలికాన్ వ్యాలీ ఇక నుంచి అమెరికన్ ఫస్ట్ పాలసీని ఫాలో అవ్వాలని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమెరికన్ బేస్డ్ టెక్ కంపెనీస్లో అమెరికన్స్కే జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే చాలామంది అమెరికన్స్ ఈ టెక్ కంపెనీస్ అమెరికన్స్ని ఇగ్నోర్ చేస్తున్నాయని చెప్పి, అలాగే ఈ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ని చైనాలో పెట్టడం, ప్రాఫిట్స్ని ఐర్లాండ్లోకి తరలించడం, అలాగే టెక్ కంపెనీస్లో ఉన్న ఉద్యోగాలన్నీ అవుట్సోర్సింగ్లో ఇండియన్స్కి ఇవ్వటం, ఇండియన్స్ని ఎంప్లాయీగా చేసుకోవటం ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి, అమెరికా ఇచ్చే సపోర్ట్ నుంచి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్గా అవతరించాయి. కానీ ఈ టెక్ కంపెనీస్ అమెరికన్స్కి మాత్రం ఉద్యోగాలు ఇవ్వటం లేదు, అలాగే ప్రాఫిట్స్ని కూడా అమెరికాలో ఉంచటం లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నాయి, ఇక నుంచి ఇలా జరగటానికి వీలు లేదని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. అలాగే ఇక నుంచి వీరందరూ అమెరికా ఫస్ట్ పాలసీని ఫాలో అవ్వాలని చెప్పేసి చాలా గట్టిగానే చెప్పడం జరిగింది.